వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. మన ప్రజా దర్బార్లోనైతే ఈరోజు అయితే పోలీసు నియామక అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ధర్నా చేయడం అయితే జరుగుతూ ఉంది. మేము నిరుద్యోగుల బస్సు యాత్ర చేసి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో తేవడంలో మా పాత్ర కీలకంగా ఉందని చెప్తున్నారు. అయినప్పటికీ మమ్మల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పట్టించుకోవట్లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని మన ప్రజా దర్బార్ కాళ్ళు అయితే వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎందుకు ఈరోజు ఇక్కడికి రావాల్సి వచ్చిందనేది తెలుసుకోవాలి. సరే చెప్పండి సార్, మీరు ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏంటి? సార్ ఇప్పుడు మీ అనేది ఏంటంటే మేము 2022 పోలీస్ నోటిఫికేషన్ ఎగ్జామ్ రాసినాము. 9 లక్షల మంది ఎగ్జామ్ రాసినాము. ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రిలిమ్స్ విధానంలో 60 మార్కులు అని చెప్పేసిండు. 60 అని చెప్పినాక ప్రిలిమ్స్ అయిపోయినాక మార్కులు ఇచ్చే టైంలో రిజల్ట్ ఇచ్చే టైంలో మార్కులు తగ్గించిండు. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మార్కులు తగ్గియద్దు. ఒకటి అక్రమమైన 2 జీవోలు తీసుకొచ్చిండు. 57, 58 అనే జీవోలు తీసుకొచ్చిండు. ఆ జీవోలు తీసుకొచ్చి మార్కులు తగ్గించిండు. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు వాస్తవానికి మార్కులు తగ్గియద్దు. నోటిఫికేషన్ ఒకసారి ఇచ్చినప్పుడు నోటిఫికేషన్లో కామ కానీ పులి స్టాప్ కానీ మారవద్దు. అది రూల్ ఉంది. మనకు తమిళనాడు వర్సెస్ హేమలత కేసు చెప్తుంది. ఏమని చెప్తుంది? ఒక కామ కానీ ఒక పులి స్టాప్ కానీ మారవద్దు. అట్లాంటిది దొంగ జీవోలు తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్ లేని జీవోలు తీసుకొచ్చి ప్రైవేట్లో పెట్టి ఈరోజు ఆ జీవోల ఆధారంగా నోటిఫికేషన్ ముందుకు తీసుకుపోయి చాలా లక్షల మంది విద్యార్థులకి అన్యాయం చేసింది ఈ జీవోలు 57, 58. సో మేము ఈ జీవోలు బయటికి రావాలని చెప్పేసి మీ పబ్లిక్ డొమైన్లో లేని జీవోలు ప్రైవేట్లు ఉంటే దాన్ని బయటికి తీసుకొచ్చి మేము హైకోర్టులో కేసు వేసినాం. కేసు పెండింగ్లో ఉంది. 46 జీవో కేసు పెండింగ్లో ఉంది. రాంగ్ క్వశ్చన్ కేసు పెండింగ్లో ఉంది. ఈడబ్ల్యూఎస్ కేసు పెండింగ్లో ఉంది. మన ఇంకా చాలా కేసులు ఉన్నాయి. హోంగార్డ్ వాళ్ళ కేసు పెండింగ్లో ఉంది. ప్రెగ్నెన్స్ లేడీ వాళ్ళది పెండింగ్లో ఉంది. హైట్ వాళ్ళది పెండింగ్లో ఉంది. ఇలా రకరకాల సమస్యలు 22 సమస్యలు ఉన్నాయి. 22 సమస్యల మీద ఇప్పటికీ 60 డబ్ల్యూపీ నెంబర్లు రిట్ పిటిషన్ నెంబర్లు హైకోర్టులో కేసులు పడ్డాయి. హైకోర్టులో కేసులు ఉన్నప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ నోటిఫికేషన్ ముందుకు తీసుకుపోవాలి. షరతుకు అంటే ఎట్లా చేసి నోటిఫికేషన్ ముందుకు తీసుకుపోవాలి, గవర్నమెంట్ చెడ్డ పేరు రావద్దు అనే కాడ తీసుకొచ్చి రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. రిజల్ట్ ఇవ్వడం వల్ల ఈరోజు జాబ్ వచ్చిన వాడికి తృప్తి లేకుంటుంది, జాబ్ రాని వాళ్ళకి తృప్తి లేకుంటుంది. వాస్తవానికి ఏంటంటే ఒకసారి నోటిఫికేషన్ మీద కేసులు పడ్డప్పుడు హైకోర్టులో కేసులు ఉన్నప్పుడు ఆ నోటిఫికేషన్ ముందుకు తీసుకుపోవద్దు, రిజల్ట్ ఇవ్వద్దు. ఎందుకంటే దాన్ని స్పష్టత లేని రిజల్ట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు నష్టపోతారు. ఇప్పుడు 4 మార్కులు తప్పు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఆ 4 మార్కులు తప్పు ఉండడం వల్ల మనం నష్టపోయినట్టే కదా. మరి మళ్ళీ వాళ్ళకి మార్కులు కలిపితే జాబ్ వచ్చిన జాబ్ అవుతుంది కదా. జాబ్ ఉన్నోడికి జాబ్ అవుతుంది, జాబ్ రావడానికి జాబ్ వస్తుంది. సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మేము ఏమంటున్నామంటే మేము మా నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని మేము అప్పుడు బస్ యాత్ర పెట్టుకొని బస్ యాత్ర ద్వారా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేసినాము. ఎందుకు సపోర్ట్ చేసినామంటే అప్పుడు మాకు మాట ఇచ్చారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కూడా మేము కలిసినాం. రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు మాకు ఏం చెప్పారంటే ఇప్పుడు మా ప్రభుత్వం లేదు, మా ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మీ నోటిఫికేషన్ మీద ఖచ్చితంగా స్పష్టత ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. మరి మేము దగ్గరుండి నిరుద్యోగులం బస్ యాత్ర పెట్టుకొని 33 జిల్లాలు తిరిగి ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నారు? ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, ఇది ఉద్యోగుల ప్రభుత్వం, ఇది ఉద్యోగులు నిరుద్యోగులు కలిసి సాధించుకున్న ప్రభుత్వం, నిరుద్యోగులు ఖచ్చితంగా మేము అండగా ఉంటామని చెప్పిండు. మరి 3 వారాలు అవుతుంది ఇప్పటికి. మేము ఇప్పటికి 2 సార్లు వచ్చినాం ప్రజావానికి, 2 సార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. కానీ ఇంతవరకు మాకు స్పష్టత అనేది లేదు. మేము అనేది ఏంటంటే ఇన్ని కేసులు దీంట్లో పడ్డప్పుడు ఇన్ని కేసులు హైకోర్టులో ఉన్నప్పుడు ఒక కమిటీ వేయండి. ఒక కమిటీ వేసి దాంట్లో మీరు నిజాలు బయటికి తీయండి. ఫస్ట్ వాస్తవాలు బయటికి తీయండి. సమస్య ఉంటే తప్పులు ఉంటే ఈ నోటిఫికేషన్ ఇక్కడే ఆపేయండి. తప్పు లేకపోతే ముందు తీసుకుపోండి, మాకు చెప్పండి. మేము తప్పులు ఉన్నాయని చెప్పి మేము అంటున్నాం. మా దగ్గర అన్ని కేసులు డీటెయిల్స్ ఉన్నాయి. మొత్తం ఇప్పటికి 60 కేసులు పడ్డాయి. 60 కేసుల స్టేటస్లు మా దగ్గర ఉన్నాయి. మొత్తం కేసులు, దాని జడ్జిమెంట్లు, సమస్య ఎక్కడ ఉంది, ఏ సమస్య మీద కేసు వేసిరు, ఎందుకు కేసు వేసిరు, ఎంతమంది కేసు వేసిరు, ఆ కేసు వల్ల స్పష్టత ఏందనేది పూర్తి క్లారిటీగా మా దగ్గర ఉన్నాయి. మరి ఇన్ని కేసులు మా దగ్గర ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు పిలుస్తారు? ఒకసారి నిరుద్యోగ చర్చలకు పిలవండి, పోలీస్ అభ్యర్థులను పిలవండి. ప్రధానమైన సమస్య టీఎస్పీఎస్సీ అనుకుంటారు మీరు, కానీ లోపల ఉన్న సమస్య టీఎస్ఎల్పీఆర్పీ బోర్డు సమస్య. పోలీస్ రిక్రూట్మెంట్లో అవకతవకలు చాలా జరిగినాయి. ఫ్రాడింగ్ జరిగింది. దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చుకున్నారు, ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు, పెట్టుకొని లోకాలిటీలో జాబులు కొట్టిరు. మా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి. బోగస్ సర్టిఫికేట్ పెట్టుకున్న వాళ్ళ ఎవిడెన్స్ ఉన్నాయి. ఈ విధంగా చాలా తప్పులు జరిగినాయి. కాబట్టి దీని మీద కమిటీ వేయండి. కమిటీ చేస్తే మీ కమిటీకి మా తరపున ఉన్న మొత్తం డాక్యుమెంట్స్ ఇస్తాము. ఇచ్చినాక మీరు దాన్ని బట్టి ఒక సొల్యూషన్ తీసుకురండి, ఏం చేస్తారో చెప్పండి అని చెప్పి మేము ఇక రావడం జరిగింది. మీరైతే ఏదైతే చెప్తున్నారో జీవో నెంబరు 57, 58, 46 చెప్తా ఉన్నారు, అది తేవడానికి ముఖ్య కారణం ఏందన్న? ఏం లేదు, నిరుద్యోగులను అన్యాయం గురి చేయాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన జీవోలు తప్ప మాకేదో న్యాయం చేద్దామని జీవోలు తీసుకురాలి. వాస్తవానికి 57, 58 జీవో అనేది రిజర్వేషన్ మీద తీసుకొచ్చిన జీవో. ఎగ్జామ్ రాసినప్పుడు చాలామంది ఏం చేశారంటే కామన్ కట్ ఆఫ్ ఏ విధంగా పెడతారు, ఎస్సీ ఎస్టీలకు మార్కులు తగ్గియాలి, బీసీలకు మార్కులు తగ్గియాలి, కులాల అంటే ఏ విధంగా కులాలు అయితే ఉన్నాయో రాజ్యాంగం అందరికీ రిజర్వేషన్స్ ఇచ్చింది కాబట్టి రిజర్వేషన్స్ ఫాలో కావాలని చెప్పేసి కొంతమంది కేసు హైకోర్టులో వేస్తే దాన్ని బేస్ చేసుకొని మనకు అసెంబ్లీలో అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏం చేశారంటే ఈ 57, 58 జీవో తీసుకొచ్చి మార్కులు తగ్గించిండు. అయితే మార్కులు తగ్గించడం గొప్ప విషయమే, మేము కాదంటలేము. కానీ నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మార్కులు తగ్గించద్దు. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా వెళ్ళిపోవాలి. కానీ నోటిఫికేషన్ చేంజ్ చేశారు. ఎగ్జాంపుల్ గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది. గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారు? గ్రూప్ 1 ఎగ్జామ్ నోటిఫికేషన్లో బయోమెట్రిక్ విధానంలో మీ ఎగ్జామ్ పెడదామన్నారు. మరి బయోమెట్రిక్ విధానం తీసేసారు. బయోమెట్రిక్ విధానం లేకుంటే ఎగ్జామ్ పెట్టిరు.
అప్పుడు దానివల్ల కొంతమంది కేసు వేసారు, నోటిఫికేషన్ క్యాన్సిల్ అయింది. ఎట్లా అంటారు ఈ పరిణామాలు? మరి రేవంత్ రెడ్డి గారు మీకు ఇప్పటికీ 2 సార్లు వినతి పత్రం అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి మొదటిసారి ఇచ్చినప్పుడైనా ఇప్పుడైనా కానీ వాళ్ళు అధికారులు ఏం చెప్తా ఉన్నారు? ఇంతవరకు అసలు రేవంత్ రెడ్డి సార్ మాకు ఇంతవరకు అసలు ఎక్కడ మాకు టచ్ కాలేదు, కలవలేదు. ప్రజాభవన్లో ఉన్న పెట్టిండు, వాస్తవంగా పెట్టిండు, మంచి ఉద్దేశమే. చాలా మంది ప్రజలు ఎవరైతే నిరుద్యోగులు, ప్రజలు, పేద వర్గాలు అందరూ రేషన్ కార్డు లేని వారు కానీ ఏదైనా ఏ సమస్య ఉన్నా వాస్తవానికి ఇది ఒక నిరంకుశ పాలన నుంచి బయట తీసుకొచ్చిన గొప్ప విషయమే. కానీ ఇంత గొప్ప విషయం తీసుకున్నప్పుడు, గొప్ప నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిరుద్యోగులకు కూడా వాస్తవానికి కొంచెం చూడాలి. మేము ఏమంటున్నాం, జస్ట్ ఒక 5 నిమిషాలు మాకు టైం ఇవ్వండి, దీని మీద కమిటీ చేస్తారా, ఏం చేస్తారో మేము దానికి స్పష్టత ఇస్తాం. మేము అడిగేది కదా ఒకటే, మేము ఏమంటలేం గవర్నమెంట్, మాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే జరిగిన వాస్తవాలు మేము చెప్తాం. ఇట్లా తెలంగాణ నిరుద్యోగుల పక్షాన మీరు కాంగ్రెస్ గవర్నమెంట్కి కానీ రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఒకటే చెప్తున్నాం, నిరుద్యోగులను పట్టించుకోండి. మీరు జాబ్ క్యాలెండర్ అన్నాడు, 2 లక్షల ఉద్యోగాలు అంటున్నారు, సంవత్సరంలో వేస్తామంటున్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ ఎప్పుడు మీరు దృష్టి పెడతారు? దాని మీద దృష్టి పెడతారు, నిరుద్యోగులను పట్టించుకోరు. కాబట్టి ఫస్ట్ కొంతమంది నియమించుకొని అసలు ఎన్ని జాబులు వేకెన్సీ ఉన్నాయి ఫస్ట్ తీయండి. 2 లక్షల ఉద్యోగాలు మీరు అంటున్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఫస్ట్ బయటికి తీయండి. ఒక కమిటీ చేయండి, వేసి మమ్మల్ని పిలవండి. మమ్మల్ని పిలిచి మీకు న్యాయ సలహాలు కావాలంటే మేము ఇస్తాం. మేము ఇప్పటిదాకా హైకోర్టులో ఎన్నో కేసులు వేసినాం. ఆ కేసులు కావద్దంటే, ఒకసారి కేసులు కావద్దనుకుంటే ఫస్ట్ కేసు ఎవరైతే వేసిరో వాళ్ళకోసారి పిలవండి, చర్చలకు పిలవండి. పిలిస్తే ఇంకోసారి నోటిఫికేషన్ తప్పులు లేకుండా దాన్ని సవరించుకోవాలి. ఒక నోటిఫికేషన్ వేసే ముందే ఆ నోటిఫికేషన్ ఎన్ని సమస్యలు ఉన్నాయో ఫస్టే మా లాంటి వాళ్ళకి ఇస్తే మేము దాన్ని సర్వే చూసుకుంటాం. ఎందుకంటే అప్లై చేసుకునేటోడు ఎగ్జామ్ నోటిఫికేషన్ మొత్తం చదవడు, అప్లై చేసి ఇచ్చి పెడతాను అంతే. కానీ నోటిఫికేషన్ చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది, నోటిఫికేషన్ చెప్పాల్సిన బాధ్యత బోర్డుకు ఉంటుంది. కానీ ఒక బోర్డు నియామక చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ పోలీస్ నోటిఫికేషన్ మార్పులు తీసుకొస్తున్నామని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి అట్లాంటి చెప్పకుండా చేస్తే అందుకే ఇన్ని కేసులు పడ్డాయి. కాబట్టి ఎవరైతే బోర్డు అధికారులు ఉంటారో, బోర్డు చైర్మన్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏమైనా తప్పుదరకలు ఉంటే దాన్ని సవరించాల్సి ఉంటే నోటిఫికేషన్ మార్పులు చేసినప్పుడు ఆ మార్పులు చేస్తున్నాం అని చెప్పేసి మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టో, ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ చెప్పాలి. కానీ ఎక్కడే చెప్తలేరు. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తానని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చెప్తా ఉంది. ఏ జాగ్రత్తలు తీసుకోవాలని అంటారు? ఫస్ట్ కమిటీ వేయాలి. ఒక కమిటీ వేసి 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయా, ఉంటే ఎప్పుడు వేస్తారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని చెప్పి ఆ కమిటీ నిర్ణయించాలి. ఆ కమిటీలో మళ్ళీ ఎవరో వేరే వాళ్ళం కాకుండా, బయట వాళ్ళం కాకుండా మంచి ఐఏఎస్ ఆఫీసర్లని, గ్రూప్ 1 ఆఫీసర్లని, ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళని కొంతమంది తీసుకొని కమిటీ వేస్తే 100% ఆ కమిటీ వాళ్ళు నిర్ణయిస్తారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూసుకుంటారు. ఒక కమిటీ ఇటు వేసుకుంటేనే ఇంకో పని మీరు చేసుకోండి. మేము కాదంటలేం, మీ నిరుద్యోగం పట్టించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మీరు పట్టించుకోకపోతే గత ప్రభుత్వం లాగానే మీ ప్రభుత్వం అవుతుంది. ఇంకా చేంజ్ ఏముంది? మనం ఆ ప్రభుత్వం వద్దనుకునే కదా ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాము. మరి ఆ ప్రభుత్వం లేక ఈ ప్రభుత్వం అయితే ఇంకేముందల్లా? రేపు ఎంపీ ఎలక్షన్స్ ఉంటాయి, రేపు మళ్ళీ ఇదే నిరుద్యోగులు తిరగబడతారు. కాబట్టి అక్కడ దాకా తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.